ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. మీకు 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తాను. అజయ్ బాబు అరెస్ట్ చేయబడ్డాడు. పాపం భార్య ఒకటే ఇంట్లో ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. సడన్ గా అటాక్ చేసి అతన్ని తీసుకెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ లో లేడన్నారట, మేం కాదు వచ్చిందన్నారట. మరి ఎవరు వచ్చారు? అతనికి ఏమైనా జరిగిందంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు? దయచేసి హైదరాబాద్ లో లోకల్ గా ఎవరంటే మీ అడ్వకేట్స్ కి తెలిసిన వాళ్ళకి కాల్ చేయండి. హైదరాబాద్ లోకల్ గా ఎవరైనా ఉంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. రేపు నేను కూడా బయలుదేరుతున్నా, రేపు ఉదయాన్నే. దయచేసి ఇమ్మీడియట్ గా ఎవరైనా రెస్పాండ్. నైట్ కదా, తెల్లారగా చూసుకుందాంలో వద్దు. ఏదేమైనా జరగవచ్చు, ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఉప్పల్లో మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే, హైదరాబాద్ లో మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైనా, హైకోర్టు అడ్వకేట్ కానీ లోకల్ అడ్వకేట్స్ కానీ ఉంటే వాళ్ళ నుంచి లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి తీసుకోండి. అక్కడికి వెళ్ళండి, ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అజయ్ బాబు కోసం డీటెయిల్స్ తీసుకోండి. ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అసలు ఎందుకు ఇలా అరెస్ట్ చేశారు? వితౌట్ నోటీస్, వితౌట్ అరెస్ట్ వారెంట్, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అని అడగండి. ఒకవేళ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కూడా అతను లేడు అంటే మాత్రం ఇంటికి వచ్చింది పోలీసులు కాదు, దుండగులు అని అర్థం. సో దయచేసి ట్రై చేయండి. మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పండి దయచేసి.